హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చిట్కాలు. ఈ రోజు వీడియోలో బేబీ ట్రావెలింగ్ ఫుడ్ని చూద్దాము. పిల్లలతో మీరు జర్నీ చేస్తున్నప్పుడు మీ బ్యాగ్లో ఈ 5 ఐటమ్స్ ఉంటే చాలు. పిల్లలు ఫుడ్ పరంగా మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరమే ఉండదు. ఆ 5 ఐటమ్స్ వచ్చేసరికి ఒక బౌల్, స్పూన్, ఒక ప్లేట్ కూడా మీరు లైట్గా షార్ప్ ఎడ్జ్ ఉన్న ప్లేట్ని అయితే క్యారీ చేయడానికి ట్రై చేయండి. మనం ఈ రెసిపీలో బనానా ప్యూరీని అయినా పెట్టుకోవచ్చు. బనానాని ఈజీగా మనం స్మాష్ చేసుకోవడానికి మనకి ఎడ్జ్ అయితే ఉపయోగపడుతుంది. అలాగే చిన్నారులకి రెసిపీ ఫీడ్ చేసేటప్పుడు చాలామంది జనాలు ఉంటారు కాబట్టి ట్రావెలింగ్ టైంలో వాళ్ళకి దిష్టి తగలకుండా చిన్నారులకి బౌల్లో నుండి కొద్దిగా ప్లేట్లో వేసుకుని చిన్నారులకి అయితే ఫీడ్ చేసుకోవచ్చు. అలాగే హాట్ వాటర్ని క్యారీ చేసుకోవడానికి ఒక ఫ్లాస్క్. ఈ పొడి 15 to 20 days వరకు మీరు ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట ఉంచి ఉపయోగించుకోవచ్చు అనమాట. పిల్లలకి ట్రావెలింగ్ టైంలో ఈ పొడిని ఎలా చేసి పెట్టాలి అనేది నేను క్లియర్గా ఈ వీడియోలో మీకు చెప్తాను. పిల్లల కోసం మరికొన్ని ట్రావెలింగ్ టైంలో పెట్టే ఫుడ్ వీడియోస్ కావాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని విజిట్ చేసి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక బాండీలో చిన్న బౌల్ మరమరాల్ని వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లోనే చేసుకోండి ఈ ప్రాసెస్ అంతా. అదే బాండీలో చిన్న బౌల్ పూల్ మకానాని కూడా ద్వారగా వేపుకుని 4 tablespoons అటుకుల్ని కూడా డ్రై రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. 6 to 8 months పిల్లలకి అయితే ఓన్లీ అటుకుల్ని మాత్రమే ఈ రెసిపీలో ఉపయోగించండి. 9th month నుండి 1 year బేబీస్కి అయితే సేమ్ నేను చూపించే ప్రాసెస్ని ఫాలో అయితే సరిపోతుంది. 1 year నుండి 2 years పిల్లలకి అయితే సేమ్ ప్రాసెస్సే, కాకపోతే మీరు కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేయాల్సి వస్తుంది. వీటిని చల్లారనిచ్చి ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. 1 year నుండి 2 years బేబీస్కి అయితే గ్రైండ్ చేసుకునేటప్పుడే చిటికెడు సాల్ట్ని కూడా వేసి మీరు గ్రైండ్ చేయండి. ఈ పొడిని మీరు ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టకుండానే 15 to 20 days వరకు ఉపయోగించుకోవచ్చు. మీరు ట్రావెలింగ్కి బయలుదేరే 5 to 10 minutes ముందు వాటర్ని కాచుకుని ఫ్లాస్క్లో పోసుకుని క్యారీ చేయండి. ట్రావెలింగ్ టైంలో పిల్లలకి ఫుడ్ పెట్టాలి అనుకున్నప్పుడు బౌల్లో 3 tablespoons పొడిని వేసి హాట్ వాటర్ని కొద్దిగా పోసుకుంటూ లమ్స్ ఏమీ లేకుండా ఈ విధంగా కలుపుకొని 15 minutes పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోండి. 15 minutes తర్వాత ఏమైనా గట్టిగా ఉంటే మరికొన్ని వాటర్ని పోసి లూజ్ కన్సిస్టెన్సీలో చేసుకున్న తర్వాత ఇందాక నేను చెప్పినట్టు ఈ స్టేజ్లో మీరు బనానా ప్యూరీనైనా యాడ్ చేసుకుని చిన్నారులకి అయితే పెట్టుకోవచ్చు అనమాట. 1 tablespoon పెసరపప్పుని శుభ్రంగా వాష్ చేసుకుని 15 minutes పాటు నానపెట్టుకోవాలి. నానపెట్టుకున్న పెసరపప్పుని ఫ్యాన్ గాలి కింద 30 minutes వరకు ఆరబెట్టుకోవాలి. 30 minutes పాటు ఆరబెట్టుకుంటే పెసరపప్పు ఇలా డ్రైగా ఉంటుంది. ఇప్పుడు ఒక బాండీలో 3 tablespoon అటుకుల్ని ద్వారగా వేపుకుందాం. 1 minute అటుకులు మనకి ఇలా క్రిస్పీగా తయారవుతాయి. వీటిని పక్కన పెట్టుకుని వెంటనే స్టవ్ని ఆఫ్ చేసి మనం డ్రై చేసుకున్న పెసరపప్పు 1/4 tablespoon జీరాని కూడా వేపుకుని చల్లారనివ్వాలి. చల్లారిన ఇంగ్రీడియంట్స్ని ఫైన్గా పౌడర్ లాగా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా వీటిని కూడా పక్కన పెట్టుకుని అదే జార్లో ఒక డ్రై డేట్స్ని ముక్కల్లాగా కట్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న డ్రై డేట్స్ పౌడర్ని 1 tablespoon వేసుకుని మొత్తం కలుపుకోవాలి. ఈ పొడిని మనం జర్నీలో క్యారీ చేయాలన్నమాట. ఇదొకటి. అలాగే హాట్ వాటర్ని కూడా క్యారీ చేయాలి. ఈ 2 మెయిన్ అనమాట. అలాగే ఒక బౌల్ని కూడా క్యారీ చేయండి, స్పూన్ కూడా క్యారీ చేయండి. ఇప్పుడు ఒక బౌల్లో మన చిన్నారులు తినే అంత పొడిని వేసుకుని కొద్దిగా వేడి నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలన్నమాట. ఇలా కొద్దిగా లూజ్ కన్సిస్టెన్సీ ఉండే అంతవరకు కలుపుకున్నాక 15 minutes పాటు పక్కన పెట్టుకుని 15 minutes అయినాక మీ చిన్నారులకి అయితే పెట్టండి. పిల్లలతో ప్రయాణిస్తున్నప్పుడు ఈ రెసిపీని సింపుల్గా పెట్టేసుకోవచ్చు. చిన్నారులకి ఈజీ డైజెషన్ బేబీ ఫుడ్ ఇది. పిల్లలు బరువును కూడా పెంచుతుంది. ఈ రెసిపీ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏ టైంలో అయినా సూట్ అవుతుంది. 8th month నుండి 2.5 years పిల్లల వరకు ఈ రెసిపీని పెట్టుకోవచ్చు. పిల్లల కోసం మరికొన్ని సింపుల్గా ప్రిపేర్ చేసుకునే ఇన్స్టెంట్ బేబీ ఫుడ్ వీడియోస్ కావాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి. పిల్లల కోసం నేను చేస్తున్న వర్క్ మీకు నచ్చుతున్నట్లయితే, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ట్రావెలింగ్ టైంలో మనం క్యారీ చేయాల్సినవి హాట్ వాటర్, 1 bowl, 1 spoon, 1 plate. ముఖ్యమైనది ఈ పొడి. ఇవి మనం క్యారీ చేస్తే చాలు. ఈ పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. బాండీలో 1 bowl మరమరాల్ని వేయించుకోవాలి. మరమరాలు 6th month బేబీస్ నుండి పెట్టుకోవచ్చు. ఇలా వేయించుకున్న మరమరాల్ని వేరే బౌల్లో వేసుకోవాలి. అదే బాండీలో 1/4 tablespoon జీరాని కూడా వేయించుకోవాలి. జీరా వల్ల ఈజీ డైజెషన్, స్టమక్ అప్సెట్ కాకుండా ఫ్రీగా ఉంటుంది పిల్లలకి జర్నీ టైంలో. ఒక ఆల్మండ్ని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆల్మండ్ 8th month బేబీస్ నుండి పెట్టుకోవచ్చు. ఇవి అన్నీ చల్లారనిచ్చి వాటర్ ఏమీ యాడ్ చేయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
పిల్లల మనసుని బట్టి అవసరమైతే జల్లెడ పట్టుకోండి. ఈ పొడిని ఎయిర్ టైట్ కంటైనర్లో 15 to 20 డేస్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టకుండానే నిల్వ ఉంచి ఉపయోగించుకోవచ్చు. జర్నీ టైంలో ప్రిపరేషన్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. కావాల్సినంత పొడిని బౌల్లో వేసుకుని, నేను 1 బౌల్ మరమరాల్ని తీసుకున్నాను కదా, ఆ 1 బౌల్కి వచ్చిన పొడిని మొత్తాన్ని వేసుకుంటున్నాను. ఇక్కడ కొద్దిగా హాట్ వాటర్ పోసుకుంటూ లూజ్గా ఉండేలాగా కలుపుకుని 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకుంటే పొడి మనకి చక్కగా నాని ఉంటుంది. 15 నిమిషాల తర్వాత బనానాని మీరు ఏమైనా జర్నీలో క్యారీ చేస్తుంటే ప్యూరీ లాగా చేసి కలుపుకుని చిన్నారులకైతే పెట్టండి. ఈ రెసిపీ మీరు ఏ టైంలో అయినా పెట్టుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఎప్పుడైనా సూట్ అవుతుంది చిన్నారులకి. ఈ రెసిపీ 8th మంత్ బేబీస్ దగ్గర నుండి 3 years పిల్లల వరకు ఈ రెసిపీని పెట్టుకోవచ్చు. పిల్లల కోసం మరికొన్ని సింపుల్ అండ్ ఈజీ జర్నీ టైంలో పెట్టే రెసిపీస్ వీడియోస్ కావాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని విజిట్ చేసిన ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఈ హెల్దీ అండ్ టేస్టీ ఇన్స్టెంట్ బేబీ ఫుడ్ కోసం ఒక బాండీలో 1/2 బౌల్ అటుకుల్ని ద్వారగా వేయించుకోవాలి. డైజెషన్ ఫ్రీగా అవ్వటానికి జీరా కానీ వాము కానీ మీరు వేసుకోండి. నేను 1/2 టేబుల్ స్పూన్ జీరాని వేసుకుంటున్నాను. అటుకులు నలిపి చూస్తే ఇలా పొడి పొడిలాగా అయిపోవాలి. వీటిని పక్కన పెట్టుకుని అదే బాండీలో పుట్నాల పప్పు చిన్న బౌల్ వేసుకుని డ్రై రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. 1 ఆల్మండ్, 1 క్యాష్యూని కూడా డ్రై రోస్ట్ చేసుకుందాం. ఇది పూర్తిగా ఆప్షనల్. నేను పర్సనల్గా పిల్లలకి డ్రై ఫ్రూట్స్ ఇంట్రడ్యూస్ చేయండి అని చెప్తూ ఉంటాను. దానివల్ల పిల్లలు ఒళ్ళు గట్టిపడుతుంది, బరువు పెరుగుతారు, అలాగే స్కిన్ టోన్ కూడా చాలా బాగుంటుందన్నమాట. మీరు డ్రై ఫ్రూట్స్ అయినా పెట్టుకోవచ్చు, లేదా మిల్లెట్స్ అయినా సరే చిన్నారులకి పెట్టుకోండి. సేమ్ హెల్త్ బెనిఫిట్సే ఉంటాయి డ్రై ఫ్రూట్స్ వల్ల, మిల్లెట్స్ వల్ల. మీరు డ్రై ఫ్రూట్స్ ఉపయోగిస్తున్నట్లయితే డిన్నర్ టైంలో ఈ రెసిపీ పెట్టాలి అనుకుంటే ఎర్లీ డిన్నర్ అయితే పెట్టండి చిన్నారులకి. ఇవి చల్లారినాక పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పొడిని మీరు ఎయిర్ టైట్ కంటైనర్లో ఫ్రిడ్జ్లో పెట్టకుండానే 15 డేస్ వరకు మీరు యూజ్ చేసుకోవచ్చు. జర్నీ టైంలో అయితే మీరు ఖచ్చితంగా హాట్ వాటర్ అయితే క్యారీ చేయాల్సి వస్తుంది. నేను 1/2 గ్లాస్ వాటర్ని బాయిల్ చేసుకుంటున్నాను. ఇలా మరుగుతూ ఉన్నప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకుని మనకి ఎంత కావాలో అంత పొడిని వేసుకుని లమ్స్ ఏమీ లేకుండా కలుపుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను. మూత పెట్టుకుని 20 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోండి. మీరు జర్నీ టైంలో రెసిపీ పెట్టాలి అంటే గ్రైండ్ చేసుకున్న పొడి, హాట్ వాటర్, అలాగే ఒక బౌలు చిన్న స్పూన్ అయితే క్యారీ చేయాల్సి వస్తుంది. 20 మినిట్స్ అయినాక మరొక్కసారి మొత్తం కలుపుకుని మీ చిన్నారులకైతే పెట్టండి. ఇందులో మీరు బనానా అయినా యాడ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది. ఖచ్చితంగా చిన్నారులకైతే ఈ రెసిపీ అయితే నచ్చుతుంది. 1 year అబోవ్ బేబీస్ అయితే మీరు సాల్ట్ని కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ వీడియో మీ అందరికి ఉపయోగపడుతుందని అయితే ఆశిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.